హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో దేవుని కృపా సంఘములో ఉన్న బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. జూన్ మాసము 10వ తేదీ 2024 సంవత్సరము దేవుడు మన దేవుని కృపా సంఘానికి ఇచ్చిన వాగ్దానము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యమునకు నీ చెవి యొగ్గుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయండి. నా కుమారుడా, నా కుమార్తె, నా మాటలను ఆలకింపుము. అవునండి, మనమందరము కూడా ఆయన మాటలు ఆలకించేవారిగా ఉండాలి. ఆయన మాటలని మన హృదయంలో దాచుకునేవారిగా ఉండాలి. నా వాక్యమును నీ చెవి యొగ్గుము. అవునండి, ఎవరైనా సరే దేవుని వాక్యం చెప్తున్నప్పుడు చెవి యొగ్గి ఆలకించి ఆ మాటల్ని మన హృదయంలో పెట్టుకునేవారిగా ఉండాలి. అలా పెట్టుకున్నట్లయితే మనము, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఎందుకు వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలని ఆలోచన చేసినట్లయితే దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయండి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 50వ వచనం చదువుకున్నట్లయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన వాక్యము ఏం చేస్తుందని మనల్ని బ్రతికించుచున్నది, అలాగే మన బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించును అంటున్నారు. ఆయన వాక్యం మన హృదయంలో ఉన్నట్లయితే మనకు బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఏమి కలుగుతుందో తెలుసండి? నెమ్మది కలిగించును అని చెప్పి దైవ లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మనకు నెమ్మది కలగాలి అన్నట్లయితే ఆయన మాటల్ని ఆలకించేవారిగా ఉండాలి. ఆయన వాక్యమును చెవి యొగ్గేవారిగా ఉండాలని నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక అమూల్యమైన మాట కూడా పరిశుద్ధ లేఖనంలో 119వ కీర్తన 105వ వచనం చూసుకున్నట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన వాక్యం ఏమై ఉన్నదో తెలుసండి? మన పాదములకు దీపమును, మన త్రోవలకు వెలుగై ఉన్నది. మరి త్రోవ ఉన్న వాక్యమును ఎంత శ్రద్ధగా మనం ఆలకించాలండి, ఎంత శ్రద్ధగా ఆయన వాక్యమునకు చెవియొగ్గి ఉంచాలండి. కాబట్టి మనం అందరము కూడా ఆయన వాక్యమును వినేవారిగా ఉండాలి. ఆయన వాక్యమును హృదయంలో స్వీకరించేవారిగా ఉండాలి. ఎందుకంటే మనకు బాధలలో నెమ్మదినిచ్చేది దేవుని యొక్క వాక్యము. అలాగే చూసుకున్నట్లయితే ఆయన వాక్యము మన పాదములకు దీపమాయెను, మన త్రోవలకు వెలుగై ఉన్నది అని చెప్పి లేఖనాల ద్వారా మాట్లాడుచున్నాడు. అటువంటి వాక్యము మన హృదయంలో దాచుకొని ఆ వాక్యానుసారంగా మనం నడుచుకోవాలని నేను ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ఇట్టి కృప మనందరి జీవితంలో ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. విజ్ఞాపన కొరకు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు. దేవానికి స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ పాదాలు చెంతకు వచ్చి ఉన్నాం తండ్రి. అనేకమైన విజ్ఞాపనలు విన్నపిస్తూ ఉండగా ఆ విజ్ఞాపనల్ని ఆలకించండి, అంగీకరించండి, స్వీకరించండి, వాటికి ప్రతిఫలాలనే దయచేయమని అడుగుతున్నాను తండ్రి. దేవానికి స్తోత్రం తండ్రి. సహోదరుడు శ్యాంబాబు గారు ఇచ్చిన విజ్ఞాపన కొరకు ప్రార్థన చేస్తున్నాను. తన సహోదరుడు రవికుమార్ మస్కెట్లో తండ్రి దివాన్లో జాబు కొరకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు. త్వరగానే వీసా పొందుకొని చక్కగా మస్కెట్ దేశానికి వచ్చి పని చేసుకోవటానికి నీ కృప చూపించమని అడుగుతున్నానయ్యా. అలాగే తండ్రి ప్రభా, తన భార్య బలహీనతగా ఉంది అని చెప్పి శ్యాంబాబు గారు తెలియజేస్తున్నారు. ఆ బిడ్డను ఒకసారి శిరీషాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. దేవానికి స్తోత్రం తండ్రి. సహోదరి ప్రమీల గారి తండ్రి, ఆశా గారు కుమార్తె ప్రమీల గారు ఇచ్చిన విజ్ఞాపన, దేవానికి వందనాలు, నీకు స్తోత్రం తండ్రి. నా భర్త మారాలి, నా భర్త కొరకు ప్రార్థించండి అని చెప్పి విజ్ఞాపన ఇచ్చారు. నా భర్త దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటాగా ప్రార్థించండి అని చెప్పి విజ్ఞాపన ఇచ్చారు. దేవానికి స్తోత్రం తండ్రి. దేవ భర్త మారులాగా మీరు సహాయం చేయండి తండ్రి. ఇరువురు తండ్రి నీ సన్నిధిలో చక్కగా గడిపేవారిగా మీరు సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రమీల గారు ఉద్యోగం కొరకు ప్రార్థించమన్నారు. ఆ బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబం కట్టుకునేలాగా, అలాగే తండ్రి ఆర్థిక పరిస్థితుల కొరకు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. ఆ బిడ్డలకి ఏమైతే కొదవైతే ఉందో ఆ కొదవ అక్కర తీర్చమని అడుగుతున్నానయ్యా. అలాగే తండ్రి నీకు స్తోత్రం తండ్రి.
సహోదరి తండ్రి ప్రభా కుడుపుడి లక్ష్మి గారు ఇచ్చిన విజ్ఞాపన కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. ఎంతో విలపిస్తుంది, ఎంతో బాధపడుతుంది అయ్యా దేవా. పీక్ దగ్గర తండ్రి ప్రభా ఆమె శరీరం అంతా కూడా పొక్కులు వచ్చి ఇన్ఫెక్షన్ అవి చెంది చాలా బాధపడుతుంది. అగ్గిలా మండుతుందండి ఓ శరీరం అంతా. నా కొరకు ప్రార్థించండి అయ్యా అని చెప్పి విలపిస్తుంది దేవా. ఆ బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ గాయపడిన హస్తము తండ్రి ఆ బిడ్డపై నుంచి నడినెత్తి నుంచి అరుకాలు వరకు తండ్రి ప్రభా ముట్టండి, స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యం కుడిపూడి లక్ష్మి గారికి అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. మీరే సహాయం చేయండి. ఆ బిడ్డకి మీరు తోడుగా ఉండండి తండ్రి. దేవా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. అలాగే తండ్రి నీకు స్తోత్రం తండ్రి. సహోదరి అనంత గారు ఇచ్చిన విజ్ఞాపన కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డ తండ్రి ఈ నెల 25వ తేదీన తండ్రి ప్రభా మస్కెట్ నుంచి ఇండియా దేశం వెళ్ళాలని చెప్పి ఆశ కలిగి ఉంది. ఆ ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండండి. తనకిచ్చిన కుమారులు దిలీప్ కుమార్ అలాగే ప్రేమ్ కుమార్ ఆ బిడ్డలిద్దరూ కూడా కాలేజీ మానేశారు తండ్రి. ఆ బిడ్డలు ఏసీ వర్క్ సీలింగ్ వర్క్ చేయాలని ఆశపడుతున్నారు. ఆ బిడ్డల జీవితంలో అది నీ చిత్తమైతే కనుక తప్పకుండా జరిగించడానికి నీ కృప చూపించమని అడుగుతున్నాను. అలాగే తండ్రి నీకు స్తోత్రం తండ్రి. సహోదరులు వెంకటేశ్వరరావు గారు మంగం వెంకటేశ్వరరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన శరీర బలహీనతతో బాధపడుతున్నాడు. దేవానికి వందనాలు తండ్రి ప్రభా. బిడ్డని తండ్రి ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను. దేవానికి స్తోత్రం తండ్రి. జ్యోతి గారు ఇచ్చిన విజ్ఞాపన కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆ బిడ్డ తన కుమార్తె తన మీద బెంగ పెట్టుకుని ఉంది. ఆ బిడ్డ కొరకు ప్రార్థించమన్నారు. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. తల్లి మాస్కెట్లో ఉద్యోగం చేసుకుంటుంది. కుమార్తె ఇండియాలో ఉంది తండ్రి. తల్లి కొరకు తండ్రి ప్రభా కుమార్తె బెంగ పెట్టుకుంది. ఇటువంటి బెంగ భీతి భయము లేకుండా తండ్రి దేవా బిడ్డకి మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాను తండ్రి. నీ కృప చూపించండి అయ్యా. దేవానికి స్తోత్రం. నీకు వందనాలు తండ్రి. కిషోర్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే వెంకటేశ్వర్ల కొరకు ప్రార్థిస్తున్నాను. జోసఫ్ కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈ ముగ్గురు బిడ్డలు కూడా తండ్రి గల్ఫ్కి వెళ్ళి జాబ్ చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచమని అడుగుతున్నాను అయ్యా. అలాగే తండ్రి మధుబాబు గారి తండ్రి సచిన్ గారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. కిడ్నీ ఇన్ఫెక్షన్ యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు. ఆ బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి. అలాగే తండ్రి నీకు స్తోత్రం తండ్రి. జి శ్యామ్ గారి కొరకు అలాగే తండ్రి ఏసు రత్నం గారి కొరకు ఇరువురు బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వివాహం కొరకు ప్రార్థించండి అని చెప్పి విజ్ఞాపన ఇచ్చినారు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది దేవా. వివాహము సాటి అయిన సహాయాన్ని ఎక్కడైతే తండ్రి ప్రభు సిద్ధపాటు చేశారో ఆత్మీయమైన సహోదరుని తండ్రి ప్రభు బిడ్డలకు తండ్రి ప్రభా దేవా దయచేయండి. నీ కృప చూపించండి. దేవా నీకు వందనాలు. వివాహము ఘనకరంగా జరగటానికి నీ కృప చూపించమని అడుగుతున్నానయ్యా. అలాగే తండ్రి సహోదరి ఆశ బలహీనంగా ఉన్నానన్నారు. ఆ బిడ్డను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి నీకు స్తోత్రం తండ్రి. నా సహోదరి తండ్రి ప్రభా జే సరస్వతిని కొరకు నేను ప్రార్థిస్తున్నాను. జూన్ 14వ తేదీన తండ్రి ప్రభా మాస్కెట్గా రావడానికి సిద్ధపడుచుంది. ఆ బిడ్డకి కావలసిన సిద్ధపాటుని సమస్తము తండ్రి ప్రభు మీరు దయచేయండి. ఎటువంటి ఇరుకు ఇబ్బంది ఆటంకం కలగకుండా క్షేమంగా సురక్షితంగా ఇండియా దేశం నుండి మాస్కెట్ దేశాన్ని రావడానికి నీ కృప చూపించండి. అలాగే తండ్రి నీకు స్తోత్రం తండ్రి. ఆండ్రూ ఫెర్నాండెస్ గారు తల్లి గారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డ అయితే తండ్రి ప్రభా అనారోగ్యంతో బెడ్ మీద ఉంది తండ్రి ప్రభా. బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ గాయపడిన హస్తం ఆ బిడ్డ పైన ఉంచి తండ్రి చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే వెంకటేశ్వరరావు గారు కుమార్తె శిరీష వివాహం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వివాహం కూడా తండ్రి అతి త్వరలో జరగటానికి నీ కృప చూపించమని అడుగుతున్నానయ్యా. అలాగే దేవానికి స్తోత్రం. ఇండియా దేశంలో దేవుని కృపా సంఘం నిర్మాణం జరుగుతుంది తండ్రి. దానికి కావాల్సిన ప్రతి ఆర్థిక వనరుల్ని దానికి కావాల్సిన ప్రతి అవసరతని తండ్రి నీ నామంలో దయచేయమని అడుగుతున్నానయ్యా. దేవానికి స్తోత్రం తండ్రి. నీకు వందనాలయ్యా. అలాగే తండ్రి ప్రభ సహోదరి తండ్రి ప్రభ సువర్ణ గారు ఇచ్చిన విజ్ఞాపన కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈశ్వరబాబు గారికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి తండ్రి ప్రభ. దేవానికి వందనాలు తండ్రి ప్రభ. వారు నూతనమైన గృహం కట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నారు. నీ చిత్తం ఆ బిడ్డ జీవితంలో జరిగించండి. అలాగే తండ్రి ప్రభ ఆర్థిక సమస్యలను కూడా జ్ఞాపకం చేసుకోమన్నారు. ఆ బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేవహారి ఇద్దరు బిడ్డలు తండ్రి ప్రభ ఇంటర్మీడియట్ అలాగే అప్రెంటిస్ ఐటీఐ చేస్తున్నారు. ఆ ఇద్దరు బిడ్డలు కూడా చక్కగా జాబ్ చేసుకోవటానికి నీ కృప చూపించండి. చక్కగా చదివిన తర్వాత ఉద్యోగం పొందుకుని తండ్రి ఉద్యోగం చేసుకుని ఆ ఉద్యోగ ధనంతో కుటుంబాన్ని పోషించుకోవటానికి నీ కృప చూపించమని అడుగుతున్నాను. ఇంకా అనేకమైన విజ్ఞాపనలు ఉన్నాయి తండ్రి. వాటిపైన నా హస్తం ఉంచి నేను ప్రార్థన చేస్తున్నాను. నా హస్తము పైన నీ హస్తం ఉంచి తండ్రి ఆ బిడ్డలకు నా అవసరతలు అక్రతలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నీ నామంలో ఆ బిడ్డలకు దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్యమైన కృపయు పరిశుద్ధాత్మ అనునిత్య సహవాసము సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని కృపా సంఘములో ఉంటున్న బిడలకిని యెరూషలేమునకును ఆయన ఆత్మ సదాకాలము తోడై ఉండి నడిపించి సంరక్షించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్ ఆమేన్.
అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వందనాలండి.